హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి పెరుగుతున్నాయో చూపిస్తానండి. యాక్చువల్గా మీరు నా షార్ట్స్లో చూస్తూ ఉంటారు. ఇది మా గార్డెన్ అండి, ఫుల్ గార్డెన్ వ్యూ. ఏమేమి గ్రో అవుతున్నాయో ఈరోజు మనం చూద్దాం. సో ఇది ఫ్రంట్ యార్డ్ అనమాట. సో ఫ్రంట్ యార్డ్లో కూడా నేను ఫ్లవర్స్ ప్లస్ వెజిటేబుల్స్ కూడా పెట్టాను. సో చూద్దాం ఇప్పుడు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో. ఇది జనవరి అప్డేట్, రికార్డింగ్ ఆన్ 1st of January 2026. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్కి నేను డ్వార్ఫ్ బనానా పెట్టానండి. సో డ్వార్ఫ్ బనానా ఇది 4 feet కన్నా ఎక్కువ కాదు అని చెప్పారు, బట్ నాకైతే అంతకన్నా తక్కువ కనిపిస్తుంది. చూడండి, అది ఇంతే ఉంటుంది. బట్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు బనానాస్ రాలేవు, ఎందుకంటే ఇది పాట్లో ఉండే మొన్నటి వరకు. ఈ ఇయరే నేలలో పెట్టాను అనమాట. సో నేలలో ఎలా ఉంటుందో చూడాలి. దానికి అన్ని చాలా చిన్న చిన్న పిలకలు వచ్చాయి, బట్ పిలకలు నేను తీయట్లేదు. బట్ మీరేం సజెస్ట్ చేస్తారు, తీయాలా వద్దా చెప్పండి నాకు. అంటే నాకు బనానాతో అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ బనానాతో దాని ట్రంక్తో మనము వెజిటేబుల్ వండుకోవచ్చు అని తెలుసు. సో అది నేను దానికోసము అని చూస్తున్నాను, బట్ నాట్ ష్యూర్. ఇది కార్న్ అండి, కార్న్ పెట్టాను. కార్న్ ఎందుకు పెట్టానంటే ఇది సాక్రిఫైస్ ప్లాంట్ లాగా పెట్టాను. ఎందుకంటే ఎస్పెషలీ లావా జనరేట్ చేసే లావా ఫ్లైస్ ఇది అట్రాక్ట్ చేస్తుందంట. సో అందుకని ఇది సాక్రిఫైస్ ప్లాంట్ లాగా పెట్టాను. బట్ మంచిగా వస్తున్నాయి, కార్న్ కూడా వస్తుంది. చూడండి, ఇది కార్న్ వస్తుంది. నేను కార్న్ వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. కానీ నేను ఒక డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తాను. ఇవి ఏంటంటే వైట్ వెరైటీ అనమాట. కార్న్ మనకి యూజువల్గా ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఇది వైట్ వెరైటీ. బట్ వైట్ వెరైటీలో కూడా ఇది ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు, అక్కడ జుట్టు వచ్చేసి సిల్క్ వచ్చేసి అది వైట్లో ఉంది, ఇదేమో రెడ్లో ఉంది. సో ఏ వెరైటీ వస్తుందో తెలీదు, కానీ నేను అన్ని వైట్ వేసాను. లెట్స్ సీ. అది ఇంక ఇక్కడ ఇది కొంచెం ఫ్లవర్ ప్లాంట్ అనమాట. ఇది బొకేస్లో అలా పెట్టుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. ఇది మా హౌస్ ఎంట్రీలో ఉంది, బట్ మేము నిన్నంతా చాప్ చేసాము, ఎందుకంటే కెమెరాస్ పెట్టించామన్నమాట. సో ఫర్ సేఫ్టీ రీజన్స్ కోసం అనేసి అది బ్లాక్ చేసేస్తుందని ఇది మొత్తం చాప్ చేసాము. బట్ తర్వాత అయినా కూడా ఇది మంచిగా గుబురుగా చాలా నీట్గా వస్తుంది ప్లాంట్, కొంచెం టైం వదిలేస్తే. సో ఐమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ ఇట్ అనమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ కార్న్ పెట్టాను, అలాగే గోరింటాకు. ఈ బార్డర్ మొత్తం గోరింటాకు పెట్టాను అనమాట. చూడండి, ఇది గోరింటాకు. ఇక్కడ ఒక ప్లాంట్, తర్వాత ఇక్కడ ఒకటి చిన్నది ఉంది గోరింటాకు, అది కూడా గోరింటాకే. ఇది కూడా సో చిన్నది అనమాట. తర్వాత ఇక్కడ ఒకటి పెట్టాను, అది కూడా చిన్నగా వస్తుంది ఆ పాట్లో. ఇంకోటి ఇక్కడ, ఇదంతా బార్డర్ లాగా పెట్టాను అనమాట గోరింటాకు. సో గోరింటాకు అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నాకు చాలా కావాలి గోరింటాకు, సో నేను షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అని ఇలా పెట్టాను. తర్వాత తులసి పెట్టానండి. తులసి ఎందుకు పెట్టానంటే కంపానియన్ ప్లాంటింగ్ లాగా పెట్టాను. సో అదొకటి. ఇంకా ఇక్కడ పసుపు, ఇది చూస్తే మీకు తెలుస్తుంది పసుపు. ఇది పసుపు, అలాగే బటర్ఫ్లై బ్లూపీ అండి. ఇది బటర్ఫ్లై బ్లూపీ. యాక్చువల్గా మిక్స్డ్ సీడ్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లూ ఉంది. సో ఈ రెండు ఏ వెరైటీయో తెలియాలి. యాక్చువల్గా నేను 3 పెట్టాను ఇక్కడ, బట్ ఓన్లీ 2 సర్వైవ్ అయ్యాయి, ఇంకొకటి ఎండకి చనిపోయింది. ఇదేమో వాటర్ యాపిల్ అండి. ఇది 2 years అయిపోయింది, కానీ ఇప్పటివరకు అయితే ఏమీ ఫ్లవరింగ్ అట్లా ఏమీ రాలేదు. ఇంక ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్, ఇది చిల్లీ ప్లాంట్, బట్ ఇది ఏ చిల్లియో తెలీదు. లావ్ చిల్లియా, లేకపోతే మన ఇండియన్ వెరైటీ చిల్లియా, బజ్జీ చిల్లియా, లేకపోతే మనం కూరలో వాడుకునే చిల్లియా అని. ఇదేమో జినియాస్. నాకు జినియాస్ చాలా బాగా అనిపించాయి, ఎందుకంటే జినియాస్ మంచి కలర్ యాడ్ చేస్తాయండి గార్డెన్కి, అండ్ ఎట్ ద సేమ్ టైం మంచి పాలినేషన్ అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటంటే కట్ ఫ్లవర్స్, మనము కట్ చేసి పెట్టుకున్నా కూడా మనకి చాలా రోజులు ఉంటాయన్నమాట. ఒక 1-2 weeks వరకు మనము మంచిగా పెట్టుకోవచ్చు. ఇదేమో కాకరకాయ.
కాకరకాయ అలానే పడి వచ్చిందనమాట లాస్ట్ సీజన్ నుంచి. సో ఈ స్పేస్లో ఇవి ఉన్నాయి. ఇక్కడ చూసారా చింత చెట్టు. మనము ఇక్కడ చింత చెట్టు కూడా పెంచుకోవచ్చు. నేను చింత చెట్టు ఎందుకు పెంచుతున్నాను అని అంటే జస్ట్ ఫర్ ఆకులండి. సో మనకి చింత చిగురు రావడానికని. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో కొంచెం పెద్దగా అవుతే, నాకు పాత ఇంట్లో కొంచెం పెద్దది ఉండే, ఇంతకన్నా మనకు సరిపడా ఆకు వచ్చేది. ఇంకా ఇది చూస్తే మీకు మొరింగా అండి, మొరింగా ఫ్లవరింగ్ వచ్చింది. సో అది తర్వాత ఇది కోలియాస్ అంటారు కదండి, ఇది ఒక వెరైటీ కోలియాస్. ఇక్కడ ఒక కోలియాస్ ఉంది. సో ఇదంతా మన బార్డర్ అనమాట, మన గ్రౌండ్కి బార్డరు. ఇక్కడ మీకు ఈ చిన్న చెట్లు చూస్తే ఇవి మీకు అర్థమవుతుంది లేదో, కానీ ఇవి తూర్దాలండి, అంటే కంది చెట్టు. సో కంది చెట్టు పెట్టాను ఇక్కడ. ఇది కూడా బార్డర్లో పెట్టాను. ఎందుకు అని అంటే ఇవి ఒక హైట్ దాటిపోతాయి. సో దాని కింద హైటు గోరింటాకు, సో దాని కింద మళ్ళీ కూరగాయల చెట్లు. సో బీన్స్ అండి, ఇది స్నేక్ బీన్స్ అంటారు కదా, లాంగ్ ఉంటుంది, అలాంటిదే. కానీ ఇది క్రీపర్ కాదు, జస్ట్ బుష్ బీన్స్ అనమాట. సో అలా వస్తాయి అన్నమాట. సో అందుకనే ఇది పెట్టాను. ఈ బెడ్లో ఇలా అన్నీ, అంటే నేను స్పెసిఫిక్గా ఇదే ఉండాలి అని పెట్టనండి. ఎందుకంటే మనకి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వెరైటీస్ పెట్టుకుంటే మనకి ఎక్కువ వెజిటేబుల్స్ వస్తాయి కదా, అందుకనే. సో ఇది గువావా, ఇది మన ఇండియన్ గువావా, వైట్ వెరైటీ. సో అదనమాట. ఈ గార్డెన్ బెడ్ మొత్తము ఇలాంటివి పెట్టాను అనమాట. మీరు చూస్తే ఇది ఒక గార్డెన్ బెడ్. ఇది ఇటు సైడ్ నుంచి, ఇటు పక్క మనది కాదనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది మనది కాదు, ఇదంతా రైట్ సైడ్ అంతా మనది. సో ఈ గార్డెన్ బెడ్లో వచ్చేసి చూడండి వంకాయ, ఇది మన ఇండియన్ చిన్న వంకాయ అంటారు కదా, అది గోరింటాకు కాదండి, గోంగూర. తర్వాత మళ్ళీ జినియాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే నాకు ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఈ గార్డెన్ బెడ్లో వచ్చేసి ఇదన్నమాట చిల్లీస్. ఇదేమో సూర్యముఖి చిల్లీస్ అంటారు కదా, ఆ టైప్. ఇవి బ్లాక్ వెరైటీ. సో ఇలా ఫస్ట్ గ్రీన్ వస్తాయి అన్నమాట, తర్వాత ఇలా బ్లాక్ అయిపోతాయి, తర్వాత దాని నుంచి రెడ్ అయిపోతాయి. సో దాని ప్రాసెస్, దాని స్టేజెస్ అనమాట అవి. సో ఇది గోరింటాకు, ఇదేమో చిల్లీస్. ఇక్కడ టమాటోస్, ఇవి చిన్న టమాటోస్ అండి, చెర్రీ టమాటోస్ లాగా ఉంటాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, గుత్తులుగా వస్తాయి. నేను చూపిస్తాను, ఇంకో దగ్గర ఉంది. తర్వాత ఇవేమో బనానా టమాటోస్ అనమాట, బనానా టైప్లో ఉంటాయి. ఇదేంటంటే సీడ్స్ తక్కువ ఉంటాయి, స్కిన్ మందంగా ఉంటుంది అనమాట. సో డిజీజ్ ప్రోన్ కాదు, ఇది తొందరగా డిజీజ్ రాదు, అంటే మనకి ఫ్రూట్ ఫ్లైస్ వల్ల తొందరగా అటాక్ కావన్నమాట. సో ఇది బనానా వెరైటీ. ఇక్కడ వచ్చేసి నేను ఇది బంతి పెట్టా. సో ఇవి ఎందుకు పెట్టానంటే చిన్నగా ఉన్నప్పుడు సీడ్లింగ్స్ మనకి స్నేల్స్ అవి అటాక్ అవుతాయి కదా, అవి అటాక్ కాకుండా ఇలా పెట్టేస్తాను అనమాట. సో అవి అటాక్ కావు అప్పుడు. సో అలానే పెట్టాను గార్డెన్లో. ఇది గంగవెల్లి కూర అండి, ఇది సూపర్ ఫుడ్ పర్సలేన్ అంటారు అది. ఇదేమో ఇంకో గోంగూర, ఇదేమో ఇది దోసకాయ మొక్క. సో అక్కడ రెడ్ కలర్ బెండ, ఇది రెడ్ కలర్ బెండ అండి. ఇదేమో బ్రెజిలియన్ చెర్రీ ఇది. సో ఇది నేను దీనికి వెళ్ళినప్పుడు, ప్లాంట్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట, ప్లాంట్ ఫేర్ అనేది. సో అది ఇక్కడేమో ఇది ఎన్నో ఇయర్స్ అయిపోయిందండి పెట్టి, 4-5 ఇయర్స్ అయిపోయింది, బట్ ఇంకా రాలేదు. మేబీ రాంగ్ స్పాట్లో ఉందనుకుంటున్నాను నేను. పైనాపిల్, ఇంకా ఇక్కడ 2 ఇవి ఉన్నాయి, కార్న్ ఉన్నాయి. సో ఇది మొత్తం వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఫిగ్, ఇది 2nd ఇయర్ నేను పెట్టి. సో చూడండి ఫిగ్స్ వచ్చేసేసాయి అప్పుడే. సో ఐమ్ సో హ్యాపీ. ఇది 2 గార్డెన్ బెడ్సే అండి. సో ఈ 2 గార్డెన్ బెడ్స్లోనే మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో 2 బెడ్స్ చూపిస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.